నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజీతం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పీజేఆర్ విగ్రహానికి నివాళులర్పించిన వడ్డర సంఘం నాయకులు అజారుద్దీన్ గెలుపునకు కృషి చేస్తామని వెల్లడి ఎంఐఎం పార్టీకి రాజీనామా చేసే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ తనను గెలిపించాలని ప్రజలకు వినతి ప్రజలు బీఆర్ఎస్ పాలనపై విసుగు చెందారు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఆరోపణలు ఇక డీటెయిల్స్ చూస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గం రేమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ఎస్ లో వడ్డర సంఘం నాయకులు పీజేఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వడ్డర సంఘం స్వాతంత్ర సమరయోధుడు వడ్డర ఓబన్న విగ్రహంపై కూడా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ ఈ రోజు నామినేషన్ వేస్తున్న కారణంగా వడ్డర సంఘం నాయకులు అజారుద్దీన్ ను మద్దతుగా దేవుని పూజలు చేయడం జరిగిందన్నారు. బైక్ ర్యాలీతో మా మద్దతు తెలియజేస్తామన్నారు. ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని అన్నారు. वो लोपड़ के साथ में फोटो तीन फोटो तो दोनों फोटो जय पीजीआर जय पीजीआर जय पीजीआर जय पीजीआर जय पीजीआर जय पीजीआर जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस पार्टी वंदलाले इस पार्टी वंदलाले अजरुद्दीन नायकत्वम वंदलाले अजरुद्दीन नायकत्वम वंदलाले जय कांग्रेस जय कांग्रेस వడ్డెర సంఘ మైక వేదిక వడ్డెర సంఘ మైక వేదిక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు 9వ తేదీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అజరుద్దీన్ గారు నామినేషన్ వేస్తున్నారు. వారికి మద్దతుగా మా వడ్డెర ఐక్యవేదిక సంఘం నుంచి మరి భారీ ర్యాలీగా వెళ్లి మద్దతు తెలుపడానికి వెళ్తున్నాము. అదేవిధంగా మాకు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 22,000 ఓట్లు ఉన్నాయి. ఒక్క ఓటు మిస్ కాకుండా మా కులాంది మరి అజరుద్దీన్ కి సహకారంగా నేను గెలిపించడానికి హస్తం గుర్తుకే ఓటేస్తాం. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఒడ్డే ఓపన్న ఒడ్డే ఓపన్న ఒడ్డే ఓపన్న స్వతంత్ర పోరాట సమర యోధుడు స్వతంత్ర పోరాట సమర యోధుడు ఒడ్డే ఓపన్న ఒడ్డే ఓపన్న జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. జూబ్లీహిల్స్ ప్రజలు మార్పు కావాలని కోరుకుంటున్నారని అందుకే ఎంఐఎం పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నానని నవీన్ యాదవ్ అన్నారు. స్థానిక ప్రజలు కోరుకున్న పార్టీలు అవకాశం ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజలు భయంతో జీవిస్తున్నారని అసదుద్దీన్ ఓవైసీకి తెలియజెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. స్థానికుడినైన నన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం. మరి నేను నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ లో గత 2 జనరల్ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి నేను బేసికలీ ఆర్కిటెక్ట్. అతి చిన్న వయసులో నాకు అసదుద్దీన్ ఓవైసీ గారు 2009లో యూసుఫ్గూడ ప్రాంతానికి కార్పొరేటర్గా అవకాశం కల్పించినప్పుడు ఎంఐఎం వర్కింగ్ స్టైల్లో ఒకటి స్టడీ చేయడం జరిగింది. వాళ్ళు పని చేస్తారని చెప్పి బీసీలకు కూడా అవకాశం ఇస్తున్నారని చెప్పి ఆ పార్టీకి లాయల్గా ఉంటూ నేను కష్టపడ్డ విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక ఎంఐఎం అంటే ఒక రిలీజియస్ పార్టీ అని ఎంతోమందికి అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు అంటే వేరే మిగతా వాళ్ళు కూడా ఓల్డ్ సిటీలో ఉన్నారు హిందువులు. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషపడి ఒక సెక్యులర్ మూమెంట్ని బాగా న్యూ సిటీలో తీసుకురావాలని పార్టీని బలం చేయాలని చెప్పి నేను ఎంతో కష్టపడ్డటువంటి విషయం అందరికీ తెలిసిందే. నా ఆనాటి కష్టాన్ని చూసి మరి అసదుద్దీన్ ఓవైసీ గారు 29 ఏళ్ల వయసులో నాకు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం అప్పటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి నేను ఆనాడు 2వ ప్లేస్లో 2014 జనరల్ ఎలక్షన్స్లో 2వ ప్లేస్లో రావడం అందరికీ తెలిసినటువంటి విషయమే.
ఇక్కడ ప్రజలందరూ కూడా స్థానిక నాయకుడు నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్ అబ్బాయి. శ్రీశైలం యాదవ్ ఇక్కడ ఎంతోమంది ప్రజలకి అండగా ఉండడం ప్రజలకి తెలిసినటువంటి విషయమే. అలా ఓ పార్టీ మాకు అన్ని పార్టీలు మా ఫాదర్ని వాడుకున్నప్పటికీ కూడా ఎంఐఎం మాకు అవకాశం కల్పించిందని చెప్పి గెలిపించే ప్రయత్నం చాలా చేసినారు ప్రజలందరూ కూడా ఆ రోజు. ఆ తర్వాత ఆ రోజు నేను 2వ ప్లేస్ రావడం జరిగింది. తర్వాత కూడా మేము కంటిన్యూగా పార్టీలో ఉంటూ పార్టీ యాక్టివిటీస్ చేసుకుంటూ ఇక్కడ పబ్లిక్ సర్వీసెస్ చేస్తూ ఉన్నాము. కానీ 2018 జనరల్ ఎలక్షన్స్ టైం షాద్నగర్ నియోజకవర్గ ప్రజలను గత 10 ఏళ్లుగా అధికార బీఆర్ఎస్ నాయకులు అహంకారంతో హింసిస్తున్నారని, ఎదురు తిరిగితే కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అందుకే నియోజకవర్గంలో ప్రజలు బీఆర్ఎస్ పాలనపై విసుగు చెందారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ నామినేషన్ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన జనం మీ పాలనకు ముంపుకి సాక్ష్యమని ధ్వజమెత్తారు. ఇక కాంగ్రెస్ శకం ఆరంభం కాగబోతుందని, ర్యాలీలో ఉన్న జనాన్ని చూస్తే స్పష్టంగా తెలుస్తుందని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అన్నారు. ఈ పార్టీ ర్యాలీలో ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి, జెడ్పీటీసీలు విశాల శ్రావణ్ రెడ్డి ఇంకా ఇతర నాయకులు ఆధ్వర్యంలో 20,000 మందితో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలో సాధారణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో చేపడుతున్న పనులను జిల్లా ఎస్పీ కోటిరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి, పోలింగ్ ఏజెంట్లకు వాహనాల పార్కింగ్ స్థలాన్ని కేటాయించాలని అధికారులకు సూచించారు. ప్రజలు, రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్, ఆర్ఎండ్బి డిప్యూటీ ఈఈ సురేందర్ ఇంకా పోలీస్ అధికారులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నామినేషన్ల పర్వం ముగిసింది. కోరుట్ల ఆర్డీఓ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ కుమార్ కార్యకర్తలు, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీలోనే సాధ్యమని అన్నారు. ఎమ్మెల్యేని అయితే మన్మరాలు పట్టుకొని పోయే సార్ కొంచెం దగ్గర సార్ దగ్గర మేడం సార్ దగ్గర ఉండండి కొంచెం చూడండి కొంచెం దగ్గర ఓకేనా ఓకే సార్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనలో విసుగు చెందారని, ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు ఒకటేనని, లోపాయకర ఒప్పందం చేసుకున్నారన్నారు.
సిరిసిల్ల ప్రజలు కేటీఆర్ను నమ్మే పరిస్థితిలో లేరని, తప్పక కేసీఆర్ను ఓడిస్తారని కేకే మహేందర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి విచ్చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇల్లు లేని వాళ్ళందరూ సెక్యూరిటీ సిస్టమ్ పెట్టుకుని ఇల్లు కట్టుకున్నారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, 3 కట్టుకున్నారు. ఇలా ఇటువంటి వాళ్ళందరికీ డబ్బు సంతులు పట్టుకుని వాళ్ళు తిరుగుతారు. ఇక్కడ ఎట్లుందంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంటే కేసీఆర్ గారికి స్వతహాగా పాలన రాదు. ఆయన ఎంతసేపు అంటే ఆయన ఏమనుకుంటాడంటే నేను రారాదును, నా కింద సామంతరాజులు ఉండాలి, ఆ సామంతరాజులు ఎవరు ఉండాలి, నా కులపలు ఉండాలి అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఇలా పరిపాలన చేస్తుంది. ఇలా 30 40 తెలుపుకుంటా ఆ గ్యారెంటీల మీద మనం ప్రచారం చేసుకుంటే మనకు తప్పకుండా విజయం మన వైపే ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదన్న నమ్మకం తెలంగాణ ప్రజలకు ఉంది. తెలంగాణ ఇస్తా అని చెప్పింది, ఇచ్చింది. అన్ని కష్టాలు వచ్చాయినా సోనియా గాంధీ గారు. అదే మాదిరిగా ఈ గ్యారెంటీలు చేస్తా అని చెప్తుంది, చేస్తుంది. ఎందుకంటే మనం ఇవన్నీ కూడా చేస్తున్నాం. మన ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో కర్ణాటక కానివ్వండి, ఛత్తీస్గఢ్ కానివ్వండి, ఇలా రాజస్థాన్ కానివ్వండి, ఇవాళ హిమాచల్ ప్రదేశ్లో కానివ్వండి, మనం ఈ పథకాలను కూడా చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మనల్ని నమ్మే ఆస్కారం ఉంది. ఎందుకంటే మనం ఇంతకుముందు ఇందిరమ్మ ఇళ్ళ నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్క పథకాన్ని మనమే చేసినాం. ఇలా ఆఖరికి పనికిహార పథకాన్ని కూడా మనమే చేసినాం. పేద ప్రజలకు అండగా ఉండడం కొరకు భూములు మనమే ఉంచినాం, ఇందిరమ్మ ఇళ్ళు మనమే ఇచ్చినాం, పిల్లలు చదువుకోవడానికి స్కాలర్షిప్లు మనమే ఇచ్చినాం, వృద్ధాప్య పెన్షన్ ఇంటిల్లిపాదికి మనమే ఇచ్చినాం ఉన్నోళ్ళందరికీ. ఇవాళ ఆ రోజు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది మనమే ఇచ్చినాం. ఆ రోజు ఇలా సబ్సిడీలు ఇచ్చింది మనమే. ఇవన్నీ చేసింది మనకేమే. కాబట్టి ఇవాళ మన మీద నమ్మకం ఉన్నది. ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజలకు నమ్మకం ఉన్నది, చేస్తారన్న నమ్మకం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉండే 80% మంది దళిత బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఒక నమ్మకం ఉన్నది. కాబట్టి వాళ్ళు మనకు అండగా ఉంటారు. కేవలం మన యొక్క పథకాలను వాళ్ళకి దగ్గర తీసుకుపోవడమే మన బాధ్యత. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం రంజనీ తాండాలో బుధవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుబీర్ మండలం మాజీ జెడ్పీటీసీ శంకర్ జవాన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతుతో మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన రాజేష్ బాబు బీజేపీ తరపున ప్రచారం చేయడం సరికాదని, అలా చేయాలనుకుంటే ముందుగా చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చైర్మన్ పదవి ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి సేవ చేయాల్సిన రాజేష్ బాబు మోసం చేసి బీజేపీలో చేరారని మండిపడ్డారు. సభలు సమావేశాల్లో పాల్గొనే అర్హత లేదన్నారు. रैली काढ रहे हरजाक फरेचा दोन भी अधिकार फरेरो पण हमार मार्केट चेयरमैन टीआरएस पार्टी बीआरएस पार्टी रहता नहीं तू मार्केट नाम ले तो अधिकार छे नहीं. अगर अधिकार मिले तो राजीनामा करन तू फर. અને મહારાષ્ટ્ર લોકોને લાતાણી ખરાબરાન મજૂરીથી લાતાણી એ કરનું તારો ગલત છે. એ કામ કીધો ધુમારબારી એવડી અમારા દોડરના સામું રંધણી સામું એ કામ કીધો તો બરોબર છે નહીં. એ કરનું તો શોભે નહીં. અત્યારે કહેતે મારથી શબ્દ સમાપ્ત કરું છું. તે લોકોને આપણે ગોરમાટી તાંડને એક વાત કહે છે કે આપણે 35 તાંડ છે. કેસીઆર સાહેબ આશીર્વાદ દેતી, વિઠ્ઠલ રેડ્ડી સાહેબ આશીર્વાદ દેતી. આ 13 સરપંચ છે. આપણે 13 સરપંચ છે, 3 एमपीटीसी છે, 4 गाँव को कोऑपरेटिव मेंबर था. ये केर वड़ी आयो, बीआरएस पार्टी वड़ी आयो, केसीआर वड़ी आयो. आज तांडताणे ने एक सरपंच है. आज ग्राम पंचायत बिल्डिंग हर जाग बंदरी से दिखारो को नहीं. आज ग्राम पंचायत बिल्डिंग हर जाग बंदरी से. आज गाँव उसको क्या अधिकार है मैं पूछ रहा हूँ. भाई तेरे को चेयरमैन बनना है तो बीआरएस पार्टी में रह के केसीआर साहब का और विठ्ठल रेड्डी साहब का भारी मेजॉरिटी से जीताने का तेरा को अधिकार था और हमारा पूछने का हक है. मगर हमको धोखा देकर 3 महीने में मार्केट चेयरमैन तू कहाँ भी स्टेज पे कहाँ पर भी प्रोग्राम में राजेश बाबू मार्केट चेयरमैन बोलने का तेरे को कोई अधिकार नहीं है. अगर तेरे में है तो तू राजीनामा करके तू तेरा बीजेपी पार्टी का सेवा कर. वही गोरमाटी हमारा तालुके में अपन गोरमाटी ने केनी तो भी एक सीट आए श्री को चांस रचे वो सीटेर आवाज अपने मल सके और अधिकार अपने मेहनत करेगा. आज कुबीर मंडल में 35 तांड से कल राजेश बाबू मारलीगुंडा में एक प्रोग्राम लगाया. बीजेपी पार्टी रामराव पटलियार वड़ी थी और कहती पिसा ले लेता नहीं चिकन को मटन को वो प्रोग्राम की तो पूरे लोग मजूरी थी लाए. तोटंबा थी, तोटंबा में मार सासरवाड़ी से रात में 10 बजे में वोट दो तो
होते भी 3 ऑटो भरन एक मन क्या 300 रुपया मजूरी देता ने ये प्रोग्राम कर रोज कोटंबा दुर्गानगर गुंडेगाम गंजन दुर्गानगर रहते गुंडेगाम रहते होते आसपास लोगों ने बाड्रेप जाता ने होते ये प्रोग्राम करे उन सोबत गए गोरमाटी रहतो गोरमाटी तू तांडे फरनी तुम गालेवाल गाली गाम गाम तू प्रचार कर तू మేనిఫెస్టోకి విలువనిచ్చి మేనిఫెస్టోను ఖురాన్ బైబుల్ భగవద్గీతలుగా భావించి ఈ 4.5 ఏళ్ల కాలంలో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చి పేద ప్రజలకు అండగా నిలిచిన మంచి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి కితాబునిచ్చారు. బాపట్ల పట్టణంలోని కోన ఛాంబర్లో వైసీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే కోన రఘుపతి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోన రఘుపతి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలంటే అనే గొప్ప కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. రేపు 9వ తారీఖు నుంచి జరగబోయేటువంటి మరొక కొత్త కార్యక్రమం ఆంధ్రప్రదేశ్కు జగన్ ఎందుకు కావాలి అనేటువంటి అంశం మీద ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం 4 సంవత్సరాలు 7 నెలల కాలం పూర్తి చేసుకున్నటువంటి క్రమంలో చెప్పినటువంటి వాగ్దానం దాదాపు 98.5% అమలు జరిపినటువంటి పార్టీగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి పార్టీగా ప్రజలకి జవాబుదారీగా ఉండేటువంటి పార్టీగా తిరిగి ప్రజల్ని నమ్ముకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళి జరగబోయేటువంటి విషయాల్ని విస్తృతంగా వారికి చెప్పాలని ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేసేటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమైంది. ఆ క్రమంలోనే కొన్ని పత్రికల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ వారు చేసేటువంటి ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే క్రమంలో ఈరోజు ఒక కార్యక్రమంతో వెళ్తా ఉన్నాం. దీంట్లో ఏదో చేయనివి చెప్పేది సందర్భం కాదు, చేసినవి చెప్పుకోవడానికే వెళ్తాం, చేసినవి గుర్తు చేయడానికే వెళ్తాం, చేసిన వాటి వెనకాతలు ఉన్న కష్టాన్ని చెప్పడానికి వెళ్తాం. కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఏమాత్రం జంకకుండా ఏదైతే మనం ఇచ్చిన మేనిఫెస్టోకి ఒక విలువనిచ్చి, మేనిఫెస్టో అంటే అది ఒక బైబిల్గా, మేనిఫెస్టో అంటే అది ఒక ఖురాన్గా, మేనిఫెస్టో అంటే అది ఒక భగవద్గీతగా, దాన్ని అంత మరి ప్రాసెస్ని ఇస్తూ ప్రతి మంత్రి వారి ఆఫీస్లో ఎదురుకుండా కనపడే విధంగా అంత ట్రాన్స్పరెంట్గా మరి ఈ విషయాన్ని ప్రజలకు తీసుకువెళ్ళాం. చాలా ప్రభుత్వాలు గతంలో పరిపాలన చేస్తున్న వాళ్ళు చెప్తుండేవాళ్ళు. సైనికుడు సయ్యద్ అలీముల్లాపై చేయి చేసుకున్న పోలీసుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు తెలియజేశారు. అనకాపల్లి జిల్లా పర్వాడకు చెందిన వ్యక్తి సయ్యద్ అలీముల్లా దేశ రక్షణ కోసం జమ్మూ కాశ్మీర్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాడని 4 పోలీసులు అమానుషంగా అతనిపై దాడి చేయడాన్ని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నట్లు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు అలాగే ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు మీడియాకు తెలియజేశారు. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలో పరవాడ అనే గ్రామంలో సెలవులపై వచ్చినటువంటి సయ్యద్ అలీముల్లా అనేటటువంటి సైనికుడి మీద పోలీసులు విచక్షణారహితంగా దాడి చేయటం జరిగింది.
ఆ సంఘటనని మా బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి దేశ రక్షణలో, దేశ సేవలో, మరి విపత్కరమైనటువంటి మంచు కొండల్లో కూడా పరిస్థితుల్లో ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి సైనికుల మీద దేశం మొత్తం గర్వించదగినటువంటి సైనికుల మీద ఈ విధంగా విచక్షణారహితంగా దాడి చేయటం చాలా అమానుషం. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు లేదా భారతదేశ వ్యాప్తంగా అవ్వచ్చు, ఒకటే చెప్తారు, పోలీసులకైనా సరే ఎవరికైనా సరే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి సాధారణ ప్రజలతో అది ఎవరైనా సరే మరి ఫ్రెండ్లీ పోలీసింగ్ చక్కగా కలిసిమెలిసి మరి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలని చెప్పి ప్రజలకు మరి సేవలు చేయాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మరి ఇక్కడ గమనిస్తే 4 పోలీసులు కలిసి మరి విచక్షణారహితంగా కొట్టడం, కాళ్లతో తనటం కూడా జరిగిందని చెప్పి తెలిసింది. మరి చాలా అమానుషం. సైనికులుగా, మాజీ సైనికులుగా మేము కూడా మొన్న జరిగినటువంటి పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొని మరి చనిపోయినటువంటి పోలీసులుగా అమరవీరులకు ఘనమైన నివాళులు అర్పించుకోవడం జరిగింది. అది మా బాధ్యతగా భావించి దేశ రక్షణలో ఉన్న బాధ్యతలు నిర్వహించినటువంటి సైనికులుగా, మాజీ సైనికులుగా, అమరులైనటువంటి పోలీసులకు కూడా మరి నివాళులు అర్పించుకోవటం మా బాధ్యతగా భావించి మేము పాల్గొనడం జరిగింది. అలాంటి క్రమంలో అంటే రాష్ట్రంలో పోలీసులు అందరూ చెడ్డవాళ్ళని కాదు, లేదా పోలీసులు అందరూ మంచివాళ్ళని కాదు. చాలామంది అంటే ఆంధ్రప్రదేశ్లో మంచి పోలీసింగ్ జరుగుతుంది కాదంటలేదు. కానీ కొంతమంది అత్యుత్సాహవంతమైన అన్నటువంటి పోలీసుల వల్ల ఇలాంటి సంఘటనలు జరగటం చాలా బాధాకరం. మరి మాకు తెలిసిన సమాచారం మేరకు ఆ 4 పోలీసులను కూడా, ఎవరైతే సైనికుడి మీద దాడి చేశారో ఆ 4 పోలీసులను కూడా వీఆర్కి పంపించడం జరిగిందని తెలిసింది. మరి ఆ మాత్రం యాక్షన్ తీసుకున్నటువంటి పోలీసు అధికారులకు కూడా మా మాజీ సైనికుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే ఇంతటితో ఆగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అంటే మళ్ళీ రెండోసారి జరగకుండా వారు కాళ్లతో కూడా తనటం జరిగింది కాబట్టి ఒక సాధారణ పౌరుడిని కూడా కొట్టకూడదు. అలాంటిది దేశ రక్షణలో ఉన్నటువంటి సైనికుడిని మరి కొట్టడం, అతని దగ్గర ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డు కూడా లాక్కోవటం క్షమించరాని నేరంగా పరిగణించాలో. ఒక సైనికుడిని కొట్టడం అంటే అది మరి దేశంలో. చిత్తూరు జిల్లా యామగాన్పల్లి పంచాయతీలో దారుణం జరిగింది. వామనమూర్తి అనే వ్యక్తిని రాయితో తలపై కొట్టి దారుణంగా చంపారు. గుర్తు తెలియని వ్యక్తులు క్వారీలో టిప్పర్ లోడింగ్ విషయంలో తలెత్తిన తగాదా కారణంగా ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గుడిపిల్లి పోలీసులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పీజేఆర్ విగ్రహానికి నివాళులర్పించిన వడ్డర సంఘం నాయకులు. అజారుద్దీన్ గెలుపునకు కృషి చేస్తామని వెల్లడి. ఎంఐఎం పార్టీకి రాజీనామా చేసే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్. తనను గెలిపించాలని ప్రజలకు వినతి. ప్రజలు బీఆర్ఎస్ పాలనపై విసుగు చెందారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఆరోపణలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేత.